हमने हनुमान जी के आदर्श का पालन किया है और उन्हीं को मारा जिन्होंने మాసూమోं को మారా था. ఇదన్నమాట మన భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడిన ఒక అద్భుతమైన వాక్యము. ఆయన ఏం చెప్పారంటే, మన ఆంజనేయ స్వామి వారు, మన హనుమంతుడు మనకు ఆదర్శము. సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి మన హనుమంతుడే మనకు ఆదర్శము. అయితే హనుమంతుడు వాడినటువంటి సూత్రాన్ని తూచా తప్పకుండా మేము పాటించాము ఆపరేషన్ సింధూర్లో. ఏమిటి ఆ సూత్రము, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా రాజ్నాథ్ సింగ్ గారు ఏం మాట్లాడారో మనం ఈ వీడియోలో సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇక రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ, పహల్గాం ఉగ్ర దాడిలో భారతీయ హిందువులను, ముఖ్యంగా టూరిస్టులను, మన భారతీయులను అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకున్న ఆ లీడర్స్ కు గట్టి సమాధానమిచ్చాము. మన అమాయకులైనటువంటి పౌరులను చంపిన వాళ్లనే మనం మట్టుబెట్టాము. పాకిస్తాన్లో ఉన్న సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కూడా కలిగించకుండా అత్యంత జాగరూకతతో ఈ దాడులు నిర్వహించాము. మన సైనికులు అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించారు. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేపట్టిన 50 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఈరోజు నేను ప్రారంభిస్తూ ఉన్నాను. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకుని మరి మన సాయుధ బలగాలు విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించాయి. పహల్గాంలో ఉగ్రవాదులు 25 మంది భారతీయ టూరిస్టులను, అలాగే ఒక కాశ్మీరీ పోనీ రైడ్ ఆపరేటర్ను అత్యంత పాశవికంగా పొట్టన పెట్టుకున్నారు. అయితే అందుకు ప్రతిగా ఉగ్రవాదులపై దాడి చేసే హక్కును భారతదేశం సమర్థవంతంగా ఉపయోగించుకుంది. భారత సాయుధ బలగాలు చరిత్రను తిరగరాశాయి. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఈ సందర్భంలో నేను అభినందిస్తూ ఉన్నాను. ఒక్కసారి మనం రామాయణం తెరిచి చదవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. రామాయణం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆంజనేయ స్వామివారు అందులో అశోకవనానికి వెళతారు. రావణాసురుడు సీతమ్మ వారిని నిర్బంధించి ఉంచిన అశోకవనానికి హనుమంతుడు వెళ్ళాడు. అయితే హనుమంతుడు ఆ అశోకవనాన్ని నాశనం చేశాడు అని రామాయణంలోని సుందరకాండలో స్పష్టంగా మనకు తెలుస్తోంది. స్పష్టంగా మనం చదువుకున్నాం. అయితే ఆ సూత్రాలనే మనం పాటించాం. హనుమంతుడు అశోక వాటికను వినాశనం చేసే సమయంలో, ధ్వంసం చేసే సమయంలో ఒక సూత్రాన్ని పాటించాడు. జిను మోహి మారా తీను మోహి మారే అన్నట్టుగా అమాయకులను చంపిన వాళ్లను మాత్రమే ఆంజనేయ స్వామి వారు వధించారు. సరిగ్గా మనం అదే సూత్రాన్ని పాటించాం ఈ ఆపరేషన్ సింధూర్లో. పాకిస్తాన్లో ఉండే సామాన్యమైన ప్రజలనెవ్వరినీ కూడా మనం చంపకూడదు. పాకిస్తాన్లో ఉండే అమాయక ప్రజల జోలికి మనం వెళ్లకూడదు. ఎవడైతే నీచుడు పాకిస్తాన్లో ఎక్కడెక్కడైతే దాగి ఉన్నాడో, మన అమాయక ప్రజలను ఎవడైతే పొట్టన పెట్టుకున్నారో అటువంటి వాళ్లను మాత్రమే టార్గెట్ చేసి ఆంజనేయ స్వామి వారు అశోకవనంలో ఎలాగైతే సర్జికల్ స్ట్రైక్ చేశారో అదే కోణంలో, అదే విధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను, పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకుని సాయుధ బలగాలు విజయవంతంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. ఆంజనేయ స్వామి వారే మనకు ఈ విషయంలో ఒక ఇన్స్పిరేషన్. వారిని ఆదర్శంగా తీసుకునే ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన బలగాలు ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసి పాకిస్తాన్కు గట్టి బదులు ఇవ్వడం మాత్రమే కాకుండా ఉగ్రవాదుల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ దాడులలో ఉగ్రవాద శిబిరాలతో పాటు వాళ్ల మౌలిక వసతులన్నింటినీ టార్గెట్ చేసి మరీ విధ్వంసం చేశాము. అందుకు మన సాయుధ బలగాల ధైర్య సాహసాలకు నేను సెల్యూట్ చేస్తూ ఉన్నాను. ఇదండి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడినటువంటి మాటలలోని సారాంశం అన్నమాట. స్పష్టంగా మనందరికీ తెలుసు కదండి, సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు రాక్షసులను సంహరించారు. అది కూడా ఎవరిని? క్లియర్ కట్ గా అక్కడికొచ్చి ఆంజనేయ స్వామి వారిని బంధించడానికి ప్రయత్నం చేసిన వాళ్లను, అలాగే ఆంజనేయ స్వామి వారిని బాధించడానికి ప్రయత్నం చేసిన వాళ్లను, ఆంజనేయ స్వామి వారి మీద బాణాలేసిన వాళ్లను, ఆయుధాలు ధరించి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్న వాళ్లను, వాళ్ళందరినీ అండి ఆంజనేయ స్వామి వారు సంహరించారు. అసలు రావణాసురుని కుమారుడు అక్షకుమారుడు అతను వస్తే ఆంజనేయ స్వామి వారు మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు అక్షకుమారునికి. ఏమని? ఒరే తమ్ముడు, అనవసరంగా నా చేతిలో చస్తావు, ఎందుకురా యుద్ధం చేస్తావు, నా ముందు నువ్వు నిలబడలేవు, పో అని చెప్పి అన్నారు. వాడు వింటాడా? నేను యుద్ధం చేస్తానన్నాడు. అయితే సావు అన్నారు. ఓ గుద్దు గుద్దారు. ఏముంది? చచ్చాడు. సో రాక్షసులను మాత్రమే ఆంజనేయ స్వామి వారు టార్గెట్ చేసి లేపేశారు.
అక్కడ. అంతేకాకుండా అక్కడ లంకలో సామాన్య ప్రజలు వాళ్ళందరూ ఉంటారు కదండి. ఊడ్చే వాళ్ళు ఉంటారు, కడిగే వాళ్ళు ఉంటారు, పని చేసుకునే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు, కన్స్ట్రక్షన్ చేసుకునే వర్కర్స్ లాంటి వాళ్ళు ఉంటారు. అవునా కాదా? రకరకాల వాళ్ళు ఉంటారు కదండి లంకలో కూడా. వాళ్ళ జోలికి వెళ్ళలేదు అసలు ఆంజనేయ స్వామి వారు. సరిగ్గా అండి అదే చేశారు ఆపరేషన్ సింధూర్లో. ఇలా మనం రామాయణాన్ని కూడా ఆదర్శంగా తీసుకుని ఆపరేషన్ సింధూర్ను నిర్వహించారు అన్న విషయం మనకు మన రక్షణ శాఖ మంత్రి ద్వారా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అదే విషయం. ధన్యవాదాలు.